పర్ఫెక్ట్ వాస్తు నియమాలతో తూర్పు ఫేసింగ్ లో 36 అడుగుల పొడవు 55 అడుగులు 36 ఇంటూ 55 అడుగుల కొలతలు ఉన్నటువంటి ఒక ప్లేస్ లో ఒక ఇంటి ప్లాన్ ని పర్ఫెక్ట్ గా చేయాలంటే అనుసరించవలసినటువంటి పద్ధతిని విధి విధానాన్ని పూర్తిగా సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఎవరైనా 36 అడుగులు 55 అడుగులు కొలతలు ఉన్నటువంటి తూర్పు ఫేసింగ్ జాగా ఉంటే ఈ ప్లాన్ ని యాజ్ ఇట్ ఈజ్ గా వాడుకోవచ్చు. అంత పర్ఫెక్ట్ గా ఈ ప్లాన్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్లాన్ ఎట్లుంటది అంటే 36 అడుగులు ఈస్ట్ ఫేసింగ్, ఇది 36 అడుగుల పొడవు 55 అడుగులు లోతు ఉన్నటువంటి ఈ ప్లేస్ లో 2 BHK అంటే 2 బెడ్. డిస్క్లైమర్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 0 degrees నార్త్, ఉత్తరానికి 0 డిగ్రీలకు ఉన్నటువంటి ప్లేస్ ఇది. నెక్స్ట్ ఇందులో 2 బెడ్రూమ్స్, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది ఎంత వస్తుందంటే సుమారుగా 14 అడుగుల నుంచి 12.5 అడుగులు మాస్టర్ బెడ్రూమ్ ఉండేటట్టు, రెండవది 13 అడుగుల నుంచి 12 అడుగులు రెండవ బెడ్రూమ్ ఉండేట్టు. నెక్స్ట్ టాయిలెట్స్ 1, 2, రెండిటికి 2 బెడ్రూమ్లకు 2 అటాచ్ టాయిలెట్స్. ఈ టాయిలెట్స్ కూడా 4/7 4 అడుగుల వెడల్పుతోని 7 అడుగుల పొడవు ఉండేట్టు టాయిలెట్స్. అదేవిధంగా ఒక కామన్ టాయిలెట్, 3వ టాయిలెట్ కామన్ టాయిలెట్. నెక్స్ట్ వాష్ ఏరియా సుమారుగా 11 అడుగుల పొడవుతోని 4 అడుగుల వెడల్పు ఉండేట్టు. నెక్స్ట్ ఒక హాలు సుమారుగా 22 అడుగులు ఇంటూ 13 అడుగులు ఉండేట్టు. ఒక మంచి డైనింగ్ ఏరియా, విశాలమైన కిచెన్ వచ్చేటట్టు. పూజ గది కూడా ఎంత 4.5 అడుగులు ఇంటూ 6 అడుగులు ఉండేట్టు ఈ తూర్పు ఫేసింగ్ ఇల్లుని మనం ప్లాన్ చేస్తాం. ఈ ప్లానింగ్ లో మనం ఏ విధమైనటువంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ డోరు ఇక్కడనే ఎందుకు వచ్చింది, టాయిలెట్స్ ఇక్కడనే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, రెండో బయట టాయిలెట్ ను కూడా ఇక్కడనే ఎందుకు అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది, కిచెన్ ఎక్కడ వచ్చింది, మాస్టర్ బెడ్రూమ్ ని అలాగే డిజైన్ చేయడానికి కారణాలు ఏంటి, ఇవన్నిటిని మనం కూలంకషంగా ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ పిల్లర్ పొజిషన్స్ కూడా, పిల్లర్స్ ఇట్లా ఉంటాయి. ఈ పిల్లర్ పొజిషన్స్ ఇక్కడనే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే దానికి మర్మస్థానాల ఆధారంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ పొడవు వెడల్పులు ఇట్లనే ఎందుకు ఉండాలి అనే దానికి ఆయాది గణితం ఆధారంగా నవవర్గులను లెక్కగట్టి ఎందుకు ఆ పొడవు వెడల్పులను తీసుకున్నాం అనే విషయాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ విధంగా మనం ఈ 36x55 లో తూర్పు ఫేసింగ్ హౌస్ ని ఎగ్జాక్ట్ 0 degrees కి ప్లాన్ చేస్తాం. ఇంటికి ప్లానింగ్ చేసే ముందు కొన్ని సాధారణమైన విషయాలు, కొన్ని స్పెసిఫిక్ విషయాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక వాస్తు కన్సల్టెంట్ గా బిల్డింగ్ చూసినప్పుడు సాధారణంగా దక్షిణం పడమరలో డ్రైన్ లైన్ నడవాలి. డ్రైన్ లైన్ నడవాలంటే ఒక 2-2.5 అడుగుల గ్యాప్ ఉంటే ఎప్పుడైనా రిపేర్ వర్క్ వచ్చినా కూడా ఒక వర్కర్ దిగి ఈజీగా వర్క్ చేయడానికి ఉంటుంది. కాబట్టి పిల్లర్ నుంచి ప్రహరీ గోడకు మధ్యలో 2-2.5 అడుగుల మధ్యలో గ్యాప్ ఉండేట్టు చూసుకోవాలి. తూర్పులో మెట్లు రావాలి. మెట్లు అంటే 3 అడుగుల 3 అంగుళాలు అనేది ఐడియల్ మెజర్మెంట్ ఫర్ ఏ స్టైర్. కాబట్టి 2 వైపులు 2 మెట్లు కాబట్టి 6 అడుగుల 6 అంగుళాలు. ముందు కొంచెం గ్యాప్ కావాలి కాబట్టి ఒక 7 అడుగుల వరకు సుమారుగా. అట్లనే ఉత్తరంలో ఎక్కువ గ్యాప్ ఉంటే మంచి గాలి వెలుతురు ధారాళంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 5 అడుగులు 4.5 అడుగుల వరకు తగ్గకుండా. దీనికి ఇంకొక రూల్ కూడా ఉంది. ఇంటికి సెంటర్ లైన్ గీసినప్పుడు అంటే సోమసూత్ర బ్రహ్మసూత్ర అంటారు. ఇంటికి సోమసూత్ర బ్రహ్మసూత్ర గీసినప్పుడు, ప్లాట్ కి సోమసూత్ర బ్రహ్మసూత్ర గీసినప్పుడు అంటే బిల్టప్ ఏరియా ప్లాట్, ఈ రెండిటికి 2 లైన్లు గీసినప్పుడు ఇవన్నీ ఒకదాని మీదకి ఒకటి అలైన్ కాకూడదు. అంటే ఒకదానిపైకి ఒకటి రాకూడదు. అంతేకాకుండా మరి దగ్గరికి కూడా రాకూడదు. అంటే 5 అంగుళాలు 4 అంగుళాలు గ్యాప్ పెడుతూ ఉంటాం, సాధారణంగా కనబడుతుంటాయి ఇల్లు. అలా ఉండకూడదు. అంటే ఒక లైన్ యొక్క విడ్త్, దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ పోర్షన్ వచ్చినప్పుడు. సో ఉత్తరంలో ఒక 4.5-5 అడుగుల వరకు ఉండేట్టు ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత
ఇంటి యజమానితో పాటు యజమానురాలు పిల్లల నక్షత్రాల ఆధారంగా నక్షత్ర నవకాలని తీసుకుని, నక్షత్ర నవకాలంటే అశ్వని, మఖ, మూల, కేతు నక్షత్రాలు, భరణి, పుబ్బ, పూర్వాషాఢ, శుక్ర నక్షత్రాలు, కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, రవి నక్షత్రాలు. వీటిని ఇట్లా వెళ్తే 9 గ్రహాలకు 9 మూల 27 నక్షత్రాలు పంచబడి ఉంటాయి. వాటి ఆధారంగా ఇంట్లో ఉండబోయేటువంటి మనుషుల యొక్క నక్షత్రాలను తీసుకొని ఏ పొడవు వెడల్పులు వాళ్లకు సరిపోతాయో ఆ నక్షత్రానికి సూట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఎంత వదలాలి అనేది ఒక రఫ్ ఐడియా వచ్చింది. రఫ్ ఐడియా వచ్చిన తర్వాత నక్షత్రాలను తీసుకున్నాం. నక్షత్రాలను తీసుకొని ఏ పదం, కొన్ని చోట్ల పదం అంటారు, కొన్ని చోట్ల గర్భం అంటారు, కొన్ని చోట్ల పిండం అంటారు, ఏదన్నా అదే ఏంటి పొడవు ఇంటూ వెడల్పు బై 9 అంటే చదరపు గజాల్లో వచ్చేది పదం. అంటే నిర్మాణపు ఏరియా, బిల్డప్ ఏరియా యొక్క పదాన్ని సరైన నక్షత్రానికి లెక్కగట్టుకోవడం. దీనికి సంబంధించిన వీడియో ఆయా నెట్ట లెక్కగట్టాలనే వీడియో మన యూట్యూబ్ లో ఉంది, లింక్ పెడతాను చూడండి. ఆ నక్షత్రానికి సరిపోయేటట్టు మనం తీసుకుంటాం. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ జాగా అంటే ఈ ప్లేసు 36 అడుగుల వెడల్పు 55 అడుగుల పొడవు ఉన్నటువంటి ఈ ప్లేస్ లో మనం అన్ని విధాల లెక్కగట్టిన తర్వాత ఆ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తా, ఏ ఏ పేర్లకు దీన్ని లెక్కగట్టామనేది డిస్క్రిప్షన్ లో ఇస్తా చూడండి. 28 అడుగుల వెడల్పు 45 అడుగుల 3 అంగుళాల పొడవు, 45 అడుగుల 3 అంగుళాలు ఇంటూ 28. ఇది మన అల్టిమేట్ ఫైనల్ మెజర్మెంట్, బిల్డింగ్ యొక్క ఫైనల్ మెజర్మెంట్. అది దీనికి ఏ విధంగా ఉన్నాయి ఆయన లెక్క గడితే అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. దీని యొక్క పదము చెప్పా కదా, దీన్ని పదము, పిండము లేకపోతే ఆయము అని కూడా అంటారు. ఇది ఎంత వచ్చింది 128.31. క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా మైన్యూట్ గా చేయాలి. పాయింట్ తర్వాత మినిమం 2 డిజిట్స్ తీసుకోవాలి, ఒక్క డిజిట్స్ తో ఆగిపోకూడదు. పాయింట్ తర్వాత కనీసం 2 డిజిట్స్ ఉండేట్టు క్యాలిక్యులేషన్ చేయాలి. 128.31 ఈ కొలత ఉన్నటువంటి ఆ గృహంలో ఉండబోయే వ్యక్తులకు సరిపోయే నక్షత్రాన్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అశ్వని నక్షత్రం. అశ్వని నక్షత్రం అంటే అశ్వని, మఖ, మూల, కేతు నక్షత్రాలు. ఈ కేతు నక్షత్రమైనటువంటి అశ్వని ఈ పదానికి సరిపోతుంది. ఈ ఇంట్లో ఉండబోయే వాళ్లకు ఈ పదం ఈ నక్షత్రానికి సూట్ అవుతుంది. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్, నక్షత్రాన్ని సూట్ చేసుకోవాలి. తర్వాత ఆ ఇంట్లో ధనం, ఇంటికి ధనాన్ని లెక్కగట్టినప్పుడు 7 ధనంగా 1 రుణంగా వచ్చింది. మనకు వాస్తు శాస్త్రంలో ధనాన్ని లెక్కగట్టడానికి 1 నుంచి 12 వరకు చెప్పారు. ధనం 1 నుంచి 12 వరకు ఉంటుంది, రుణం 1 నుంచి 8 వరకు ఉంటుంది. ఇప్పుడు మనం ధనం ఎప్పుడైనా కూడా ఎక్కువగా ఉండి రుణం తక్కువగా ఉండేట్టు ప్లాన్ చేసుకోవాలి. మనం తీసుకునే మెజర్మెంట్స్ పొడవు వెడల్పుల పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది నక్షత్రం లెక్క కట్టుకున్న తర్వాత ధనం ఎక్కువగాను, ఇప్పుడు 7 ధనం వచ్చింది, 1 రుణం వచ్చింది. ధనం ఎక్కువగాను రుణం తక్కువగాను ఉండాలి. మాక్సిమం ధనం ఎక్కువ అంటే 12, 11, 10, 8, 9 ఉండేట్టు చూసుకోవాలి. మరి 2 ధనం ఉండి 1 రుణం ఉండేట్టు అట్లా కాకుండా కొంచెం మంచి వాల్యూస్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇది మనం కొంత ప్రాక్టీస్ చేస్తా ఉంటే వస్తుంది. ఓకే, ధనం 7, రుణం 1, వారము శని. 7 వారాలకు ఈ కొలతకు శనివారం అధిపతిగా వచ్చింది. పంచమి తిథి. తిథుల్లో రిక్త తిథులు, నంద తిథులు, భద్ర తిథులు ఉంటాయి. మనం లెక్క కట్టేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో శుభతిథులు వచ్చేట్టు ప్లాన్ చేసుకోవాలి. ఇది కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, పొడవు వెడల్పుల పైనే డిపెండ్ అయి ఉంటుంది. మనం నిర్మించబోయేటువంటి నిర్మాణం యొక్క పొడవు వెడల్పుల పైనే ఈ విషయాలన్నీ డిపెండ్ అయి ఉంటుంది. అశ్వని నక్షత్రం. నెక్స్ట్ ఆయం. ఆయాలు 8 అని చెప్పారు, 8 రకాల ఆయాలని చెప్పారు. గజాయం, సింహాయం, వృషభాయం, తర్వాత ధూమాయం, కాకాయం, ఇట్లా 8 రకాల ఆయాలని చెప్పారు. ఇందులో 4 ఆయాలు అసలు పనికిరావు. ధూమాయం, కాకాయం, ఇట్లా 4 ఆయాలు అసలు పనికిరావు. సింహాయం, గజాయం, వృషభాయం ఇవి మాత్రం పనికొస్తాయి. కాబట్టి పనికొచ్చే ఆయాల్లో ఈ కొలతలకు ఆ ఇంటి యజమానికి సరిపోయేటువంటి ఏ నక్షత్రానికైతే మనం మనుషులను లెక్క కట్టుకున్నామో
వాళ్ళకు సరిపోయేటువంటి ఆయాన్ని మనం తీసుకోవాలి. నెక్స్ట్, ఇంటి యొక్క వయస్సు 75 సంవత్సరాలుగా వచ్చింది ఈ ఇంటికి. ఇంటి యొక్క ఆయుష్ లెక్కగట్టేటప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో పరాశర మహర్షి చెప్పినటువంటి 120 సంవత్సరాల ఆయుర్దాయాన్ని మనిషి ఆయుష్గా చెప్పిండు ఆయన. ఈ 120 సంవత్సరాల్లో మనం క్యాలిక్యులేషన్ పార్ట్ చేసినప్పుడు 120 సంవత్సరాలు కూడా రావచ్చు, 0 నుంచి 120 సంవత్సరాల వరకు ఏదైనా రావచ్చు. కానీ వాస్తుశాస్త్రం ఏం చెప్పిందంటే 0 నుంచి 20 సంవత్సరాల ఆయుష్ ఉన్నటువంటి ఇంటికి ఆ ఆయుష్ని 0 నుంచి 20 సంవత్సరాలని పెట్టొద్దు. ఎందుకంటే మరీ చిన్న ఏజ్ అయిపోతుంది, బాల్యావస్థలోనే ఇల్లు ఉంటుంది. కాబట్టి 0 నుంచి 20 వరకు ఎట్టి పరిస్థితుల్లో ఇంటి ఆయుష్ను తీసుకోవద్దు, 20 సంవత్సరాల పైనే తీసుకోవాలి. కాబట్టి ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్, అంశ, కీర్తి అంశ, దిక్పతి. దిక్పతి ఎవరంటే యముడు. ఇట్లా ఈ అంశాలన్నింటినీ ఆయాది గణితం చేసి ఆ ఇంటిలో ఉండబోయే వాళ్లకు సరిపోయే విధంగా పొడవు వెడల్పులను నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు మనం ప్లానింగ్ లోనికి దిగాలి. ప్లానింగ్ లో అత్యంత ముఖ్యమైనది, చాలా జాగ్రత్తగా వర్క్ చేయాల్సినటువంటి ప్లేసు మర్మస్థానాలను గుర్తించడం. ఇప్పుడు మనం నక్షత్రాల ఆధారంగా మనకున్న 36 అడుగులు 55 అడుగుల కొలతల ఆధారంగా మార్జిన్ స్పేస్ వదిలేయగా మనకొచ్చినటువంటి బిల్టప్ ఏరియా 45 అడుగుల 3 అంగుళాలు ఇంటూ 28 అడుగులు. ఇప్పుడు మనం ప్లానింగ్ అంతా ఈ 45 అడుగుల 3 అంగుళాలు ఇంటూ 28 అడుగులతోనే ఉంటుంది. ఇప్పుడు ఈ కొలతలకు మనం మర్మస్థానాలను గుర్తించాలి. మనం వాస్తు ప్లానింగ్ అంతా చేసేది ఏకాశీతి పదవాస్తు అనేటువంటి విధానంలో చేస్తాం. 32 రకాల విధానాలను వాస్తు శాస్త్రం చెప్పింది. 1/1, 2/2, 3/3, పేచక్, మండూకు, ఇట్లా భద్రపీఠు రకరకాలుగా చెప్పారు. కానీ మానవ నివాసానికి యోగ్యమైనటువంటి వాస్తు విధానం ఏకాశీతి పద విధానం. అంటే ఇది 9/9, అంటే 81 భాగాలుగా ఇంటిని నిర్మించ తలపెట్టిన ప్రాంతాన్ని విభజించి ఆ ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టే పద్ధతిని ఏకాశీతి పదవాస్తు అంటారు. ఇందులో 10 నిలువు గడులు, 10 నిలువు గీతలు, 10 అడ్డు గీతలు గీస్తాం. ఈ 10 గీయడం వల్ల మొత్తం 9x9 అంటే 81 బాక్సెస్ ఏర్పడతాయి. ఈ బాక్సెస్ ని పదము అంటారు. దీన్నే ఇప్పుడు మనకి 81 వచ్చినాయి కదా, అందుకే దీన్ని ఏకాశీతి పదవాస్తు అంటారు. మనం ఎంచుకున్నటువంటి స్థలం 45 అడుగుల 3 అంగుళాలు ఇంటూ 28 అడుగుల్ని నిలువులో 9, అడ్డంలో 9 భాగాలుగా విభజించిన తరువాత వీటన్నిటికీ 45 దేవతా స్థానాలు ఏర్పడతాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది, దాని లింక్ యాడ్ చేస్తా చూడండి. 45 దేవతా స్థానాలు ఏర్పడతాయి. ఔటర్ మోస్ట్ పెరిఫెరీలో ఉండేదాన్ని పైశాచ విధి అంటారు. ఈ పైశాచ విధిలో 32 దేవతా స్థానాలు ఉంటాయి, లోపల మిగిలిన దేవతా స్థానాలు ఉంటాయి. ఈ 32 దేవతా స్థానాల్లో తూర్పు వైపున శిఖి మధ్య నుండి, ఇది శిఖి పదం, శిఖి మధ్య నుండి నైరుతిలో పిత్రస్థానం, పిత్రపదం అంటారు దీన్ని. ప్రతి పదానికి ఒక క్వాలిటీ, ప్రతి పదానికి ఒక దేవత, ప్రతి పదానికి ఒక గ్రహం ఆధిపత్యాన్ని వాస్తుశాస్త్రం చెప్పింది. అవన్నీ జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మనం మర్మస్థానాలను ఐడెంటిఫై చేసేటువంటి వర్క్ చేస్తున్నాం. పితృస్థానం నుంచి శిఖి స్థానానికి మధ్యలో, ఇది సపోజ్ ఇది 4 అడుగులు, ఇది 6 అడుగులు ఉందనుకోండి, ఇట్లించి 2 అడుగులు, ఇట్లించి 3 అడుగులు. ఈ ప్లేస్ నుంచి పితృస్థానం నుంచి శిఖికి ఒక లైను, నెక్స్ట్ అగ్ని సెంటర్ నుంచి రోగ స్థానానికి ఒక లైను, అట్లనే బృష్ స్థానం నుంచి మృగు స్థానానికి ఒక లైను, వితత్ నుంచి శోష్, ఇవన్నీ మధ్య పాయింట్లు. నెక్స్ట్ జయంత నుంచి భృంగరాజ్కి, అతిథి నుంచి సుగ్రీవుకి
మనం 6 లైన్లు డ్రా చేసాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిలువు లైన్లని నాడులు అని, అడ్డ లైన్లని సిరలు అంటారు. ఇప్పుడు మనిషికి ఒక నరం, ఒక నాడి ఎంత మందం ఉంటుందనేది ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. అంటే ఒక మనిషి హైట్ వెయిట్ను బట్టి నాడి విస్తీర్ణం ఆధారపడి ఉంటుంది. అట్లనే ఒక బిల్డింగ్ యొక్క పొడవు వెడల్పులను బట్టి దీని యొక్క వైశాల్యాన్ని లైట్ గా సన్న లైన్ గీసా, ఆ సన్న లైనే కాదు, దాని వైశాల్యాన్ని లెక్కగట్టే మెథడాలజీ ఉంది. కాబట్టి దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. నాడికి ఒక వైశాల్యం ఉంటుంది, సిరకు ఒక వైశాల్యం ఉంటుంది. ఇప్పుడు మనం గీసినటువంటి ఈ 6 క్రాస్ లైన్లు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో, ఒకదానికొకటి ఖండించుకుంటున్నాయో ఆ పాయింట్స్ నే మహామర్మస్థానాలు. మహామర్మస్థానాలు, వైటల్ పాయింట్స్, సెన్సిటివ్ పాయింట్స్ అని రకరకాలుగా సెన్సిటివ్ పాయింట్స్ మహామర్మస్థానాలు అంటారు. ఈ మర్మస్థానాలను గుర్తించడం, ఈ ఎగ్జాక్ట్ సెంటర్ లో ఉండేటువంటిది బ్రహ్మస్థానం. మిగిలిన 8 మర్మస్థానాలు. బ్రహ్మస్థానం యొక్క విడ్త్ డిఫరెంట్ గా ఉంటుంది, మిగతా మర్మస్థానాల యొక్క విడ్త్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకు వీటిని మనం గుర్తించాలి? ఎందుకు గుర్తించాలంటే మర్మస్థానాల పైన పిల్లర్ రావద్దు, బీమ్ రావద్దు, గోడ రావద్దు, టాయిలెట్ రావద్దు. కాబట్టి ఇవేవి టచ్ చేసినా కూడా ఆ ఇంట్లో ఉండబోయే వాళ్లకు వాస్తు దోషం, దాని యొక్క రిజల్ట్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందు మనం మర్మస్థానాలను గుర్తించుకుంటే బయట నుంచి ఇది ఎంత దూరంలో ఉంది, ఈ మర్మస్థానం ఎంత దూరంలో ఉంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మనం దీని మీద ఇట్లా ఒక గోడ కట్టకూడదు. ఈ మర్మస్థానాలన్నిటి మీద టాయిలెట్ నిర్మించడం కానీ, పిల్లర్ నిర్మించడం కానీ, బీమ్ రావడం కానీ, గోడ రావడం కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. వచ్చిందంటే ఆ ఇల్లు చాలా ప్రమాదకరమైంది. కాబట్టి మర్మస్థానాలను గుర్తించుకోవడం ద్వారా మాత్రమే, ఫస్ట్ మర్మస్థానాలను గుర్తించిన తర్వాత మాత్రమే పిల్లర్ పొజిషన్స్, కాలం పొజిషన్స్ మార్క్ చేసుకోవాలి. సో మర్మస్థానాలను గుర్తించడం అనేది అత్యంత ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చేయాలి. ఇల్లు భవిష్యత్తు మొత్తం మర్మస్థానాలపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా బ్రహ్మస్థానానికి ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి. దాని పరిసర నిర్మాణం, గోడ, పిల్లర్, బీమ్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నటువంటి ఈ 36 అడుగులు ఇంటూ 55 అడుగుల ప్లేస్ లో మనం నిర్మించబోయే ఇల్లు 45 అడుగుల 3 అంగుళాలు 28 అడుగులు. ఈ మొత్తంలో మర్మస్థానాలు ఎక్కడొచ్చినాయి ఏంటి అనేది PDF పక్కన డిస్ప్లే అవుతుంది. దీన్ని కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తా. ప్రతి మ్యాప్ కి డిస్క్రిప్షన్ లో PDF ఫైల్ ఇస్తా. జాగ్రత్తగా గమనించి వర్క్ చేయాలి. మర్మస్థానాలను గుర్తించాము. మర్మస్థానాలను గుర్తించిన తరువాత మర్మస్థానాలని కదల్చకుండా అట్లనే ఉంచి పిల్లర్ పొజిషన్ ప్లాన్ చేయాలి. పిల్లర్ పొజిషన్ ప్లాన్ చేసేటప్పుడు మర్మస్థానాల గురించి మనం ఏమనుకున్నాం, బీమ్స్ రావద్దు, కాలమ్స్ రావద్దు, టాయిలెట్స్ రావద్దు, దాని మీద గోడ కూడా రావద్దు. ఏ మర్మస్థానం మీద కూడా, ఎస్పెషల్లీ బ్రహ్మస్థానం. ఓకే, ఇప్పుడు మనం చూడు, మనం తీసుకున్న కొలతల్లో 15 అడుగుల 9 అంగుళాలని ఒకవైపు, 12 అడుగుల 6 అంగుళాలని ఒకవైపు ఉండేట్టు ఒక స్ట్రైట్ లైన్. ఆ తర్వాత 19 అడుగుల 3 అంగుళాలు, 14 అడుగుల 6 అంగుళాలు, 9 అడుగులు ఉండేటట్టు 3 పార్ట్స్, ఇట్లా అడ్డంలో 2 పార్ట్స్, నిలువులో 3 పార్ట్స్ ఉండేటట్టు తీసుకున్నాం. తీసుకుంటే చూడండి, మర్మస్థానాలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ 9 మర్మస్థానాలకు ఈ కావలసినంత దూరం తీసుకోవాలి. మర్మస్థానాల యొక్క విడుతులు లెక్క కట్టుకొని అవి ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలో ఉండాలి. మరీ ఇంత దగ్గర నుంచి ఇట్లా పోకూడదు, లైన్ దాని మించి అసలే పోకూడదు. అట్లని చెప్పి ఇట్లా పక్క నుంచి వెరీ క్లోజ్ డిస్టెన్స్ లోంచి వెళ్ళకూడదు. మర్మస్థానాల యొక్క విడుతులు లెక్క కట్టుకొని కావలసినంత దూరం మెయింటైన్ చేయాలి. గోడలకు, టాయిలెట్స్ అసలే దగ్గరలో ఉండకూడదు. సో మనం ఇప్పుడు అడ్డంలో 15 అడుగుల 9 అంగుళాలు, 12 అడుగుల 6 అంగుళాలు, నిలువులో 19, 3, 14 అడుగుల 6 అంగుళాలు, 9 అడుగులు వచ్చేట్టు 3 పార్ట్స్ గా చేసుకొని మొత్తం నిలువులో 4 పిల్లర్లు, అడ్డంలో 4 పిల్లర్లు, అడ్డంలో 3 పిల్లర్లు, అంటే మొత్తం 12 పిల్లర్స్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నాం.
12 పిల్లర్స్ ఏవి కూడా మర్మస్థానాలకు దగ్గరలో లేవు. మర్మస్థానాలకు దగ్గరలో లేవు అంటే వాటి పైన వచ్చేటువంటి బీమ్స్ కూడా తగలవు. బీమ్స్ కు సంబంధించిన మ్యాప్ కూడా మీకు PDF ఇస్తున్నాను చూడండి. మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. మనం సెంటర్ లైన్ ఒక్క లైన్ గీసుకొని సెంటర్ లైన్ వెళ్ళట్లేదు కదా అనే భ్రమలోకి రావద్దు. బీమ్స్ కూడా 9 ఇంచెస్ బీమ్స్ గీసుకొని ఆ బీమ్స్ కూడా మర్మస్థానాలకు దగ్గరలో కానీ మర్మస్థానానికి మీదుగా కానీ వెళ్ళట్లేదని కన్ఫర్మ్ చేసుకున్న తరువాతనే మనం ప్లాన్ ముందుకెళ్ళాలి. సో మర్మస్థానాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లర్స్ మార్కింగ్ చేసుకున్న తరువాత టాయిలెట్స్ ఎక్కడెక్కడ రావాలి, లోపల టాయిలెట్స్ ఎక్కడ రావాలి అనే విషయం పైన దృష్టి కేంద్రీకరించాలి. వాస్తుశాస్త్ర నియమాల ప్రకారం టాయిలెట్స్ ఇంటి లోపల తూర్పు ఆగ్నేయం, దక్షిణ నైరుతి, పశ్చిమ వాయువ్యం. తూర్పాగ్నేయం, దక్షిణ నైరుతి, పశ్చిమ వాయువ్యం. ఈ 3 చోట్లనే టాయిలెట్ నిర్మాణం చేపట్టాలి అని చెప్పడం జరిగింది. ఇవి ఎట్లా తెలియాలి మనకు అంటే మనకున్న దిక్కులు 4: తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. వీటిని మళ్ళీ విభజించుకుంటే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఇవి ఒక 4. ఇంకా వీటిని విభజించుకుంటే తూర్పు ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయం, దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి, పశ్చిమ వాయువ్యం, ఉత్తర వాయువ్యం, ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం. ఈ 8 మొత్తం 16 దిక్కులు అవుతాయి. అంటే మనం అంత మైన్యూట్ గా విభజన చేసుకోవాలి. అది ఎట్లా లెక్క దొరకాలి అంటే బ్రహ్మస్థానం వద్ద ఇది 360 డిగ్రీలు, మనకున్నది 16 దిక్కులు. విభజిస్తే 22.5 డిగ్రీలు ఒక్కొక్క దిక్కు వస్తుంది. అంటే ఈ దిక్కు ఇక్కడి నుండి ఇక్కడికి ఇది 22.5 డిగ్రీలు, ఇది 22.5 డిగ్రీలు. 22.5 డిగ్రీల లెక్కన 16 దిక్కులుగా విభజించుకొని తూర్పు ఆగ్నేయం, దక్షిణ నైరుతి, పశ్చిమ వాయువ్యం ఈ 3 దిక్కులను మనం ఐడెంటిఫై చేసుకోవాలి. చూడు, ఇప్పుడు మనకున్న కొలతల్లో ఈ రెడ్ కలర్ మార్క్ చేసింది ఇది తూర్పు ఆగ్నేయం, ఇది నైరుతి, ఇది దక్షిణ నైరుతి, ఇది వాయువ్యం, ఇది పశ్చిమ వాయువ్యం. అంటే ఈ పరిధి లోపలనే టాయిలెట్స్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ ఇలాంటివి ఉండాలి. సెప్టిక్ ట్యాంక్ ను బయట వేయాలి. అంటే ప్లేస్ కూడా ఈ రకమైనటువంటి విభజన చేయాలి. అంటే బిల్టప్ ఏరియాకి, నిర్మాణం చేపట్టే ఏరియాకి, ఇంటి స్థలానికి మనం 16 దిక్కులుగా 22.5 డిగ్రీల లెక్కన విభజన చేసుకుని తూర్పాగ్నేయం, దక్షిణ నైరుతి, పశ్చిమ వాయువ్యాన్ని మార్క్ చేసుకోవాలి. ఆ ప్లేసుల్లోనే టాయిలెట్స్ వచ్చే విధంగా మనం ప్లాన్ చేయాలి. చూడండి, ఇప్పుడు మనం గీసుకున్న ప్లాన్ లో ఇట్లుంటే ఇక్కడ టాయిలెట్ వచ్చింది, ఇందులో టాయిలెట్ వచ్చింది, ఇట్లా వాష్ ఏరియాకి వచ్చినప్పుడు ఇందులో టాయిలెట్ వచ్చింది. ఇంకా మీకు PDF లో చూస్తే క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ టాయిలెట్ కొంచెం ఇటు జరిగిందంటే దక్షిణంలోకి వస్తుంది. దక్షిణం ఏం చెప్తుంది? ఇంటి యజమాని యొక్క పౌరుషాన్ని, స్టామినాని, ధైర్యాన్ని చెప్తుంది. నువ్వు దక్షిణంలో టాయిలెట్ వేస్తే అది ఇబ్బంది అవుతుంది. లేదు దక్షిణంలో ఇంకొంచెం ముందుకు వేసినాం అనుకో, మనం ఈ సెంటర్ లైన్ గీస్తే ఇది సోమసూత్ర అంటాం, సోమసూత్ర మీదికి వస్తుంది టాయిలెట్, అది కూడా ఇబ్బందికరమే. లేదా ఇటు జరిగిందనుకో నైరుతిలోకి వస్తుంది, నైరుతిలోకి రావడం కూడా ప్రమాదకరమే. కాబట్టి టాయిలెట్ ని ఇచ్చేప్పుడు చాలా జాగ్రత్తగా
తూర్పు ఆగ్నేయం, దక్షిణ నైరుతి, పశ్చిమ వాయువ్యంలోనే వచ్చే విధంగా జాగ్రత్తగా మెయిన్ డోర్ ఎక్కడ ఇవ్వాలి అనేది కూడా చాలా ముఖ్యం. మనకు వాస్తుశాస్త్ర నియమాల ప్రకారం ఇంటిని 4 వీధులుగా విభజించడం జరిగింది. ఈ లోపల ఉన్న దాన్ని బ్రహ్మ విధి, మనుష్య విధి, దేవ విధి, పైశాచ విధి. అంటే ఈ ఔటర్ పెరిఫరీ ఉంది కదా, ఈ ఔటర్ లైన్ లో, ఔటర్ మోస్ట్ లైన్ లో ఉండేదాన్ని పైశాచ విధి అన్నారు. ఈ భాగాన్ని మొత్తాన్ని పైశాచ విధి, ఈ లోపలిది మనుష్య విధి, దేవ విధి, ఆ లోపలిది బ్రహ్మ విధి. ఈ పైశాచ విధిలో 32 మంది దేవతలు ఆసీనులై ఉంటారు. 32 మంది దేవతలు ఆసీనులై ఉంటారు అని వాస్తుశాస్త్రం చెప్పింది. ఈ 32 మంది దేవతలు మీన్స్ 32 ఎంట్రన్సెస్. అంటే ఒక ఇంటికి 32 ద్వారాలు వాస్తుశాస్త్రం చెప్పింది. అందులో పనికొచ్చేవి, పనికి రానివి నిర్ధారించుకోవాలి. మనం ప్లాన్ చేసేది తూర్పు ఫేసింగ్ ఇల్లు కాబట్టి తూర్పు ఫేసింగ్ లో వచ్చేటువంటి 9 అంటే ప్రతి వైపు 9 9 9 9 9 9 8 8 అట్లా ఉంటాయి. మొత్తం 32 స్థానాలు ఉంటాయి. తూర్పు వైపు శిఖి, పర్జన్య, జయంత, శిఖి, పర్జన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, వృష్, అంతరిక్ష, అగ్ని, ఈ 9 స్థానాలు ఉంటాయి. ఆ 9లో శిఖి, పర్జన్య ఈ రెండింటిని వాడవద్దు అని చెప్పారు. అంటే సపోజ్ మనకు అర్థం కావడం కోసం వాటిని E1, E2, E3, E4, E5, E6, E7, E8, E9 అని అనుకుందాం. శిఖి, పరిజన్య వాడితే, శిఖి వాడితే స్త్రీ మూలకంగా నష్టం, పరిజన్య వాడితే అగ్ని ప్రమాద భయం ఉంటుందని చాలా క్లియర్ గా చెప్పబడుతుంది. అంటే E1, E2లను తూర్పు ఫేసింగ్ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. E3, E4, E3 ఏంటి? జయంత. జయంత అంటే పేరుకు తగ్గట్టే అందులో సక్సెస్ ఉంటుంది. E3. E4 ఏంటి? E4 అంటే ఇంద్ర. ఇంద్ర అంటే ఏంటి? దేవుళ్లకు రాజు అయినటువంటి ఇంద్రుడు. ఇంద్రుడి యొక్క స్థానం కాబట్టి అది కూడా అద్భుతంగా ఉంటుంది. E5 అనేది సూర్యస్థానం. ఇది అగ్రెసివ్నెస్ ని అంటే కోపాన్ని ఎక్కువ తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి E5 కూడా వాడొద్దన్నారు. శిఖి, పరిజన్య వదిలేసి జయంత, ఇంద్రలో మెయిన్ డోర్ పెట్టుకోమని తూర్పు ఫేసింగ్ ఇంటికి చెప్పారు. కాబట్టి మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం మార్క్ చేసుకోవాలి. ఎంత వరకు వాడకూడదు మార్క్ చేసుకో. ఎక్కడి నుండి ఏ గ్యాప్ వరకు వాడాలి మెయిన్ డోర్ కి మార్క్ చేసుకో. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ డోర్ పెట్టినావు, ఇక్కడ ఒక గోడ వచ్చింది అనుకో, ఇట్లా ద్వారవేదకు గురి అవుతుంది కదా. కాబట్టి ద్వారవేదకు గురి కాకుండా ద్వారం ఏర్పాటు చేయడానికి ఇంకా చాలా నియమాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఫాలో చేయాలి. కాబట్టి మనం మార్క్ చేసుకునేటప్పుడు జస్ట్ ఎంత దూరం వరకు ఇవ్వకూడదు, ఎక్కడి నుండి ఎక్కడికి ఇవ్వచ్చు అనేది మైండ్ లో పెట్టుకోవాలి. దాన్ని ప్లాన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంటికి మెయిన్ డోర్ విషయంలో ఇదైతే సేమ్ ప్లాట్ కూడా చేయాలి. ప్లాట్ కూడా ఇదే విధంగా బ్రహ్మస్థానంలో 11.5 డిగ్రీలు 11.25 డిగ్రీలు ఉండే విధంగా మొత్తం 32 భాగాలు చేయాలి. అంటే 360/32 ఈక్వల్ ఎంత వస్తుంది? 11.25 వస్తుంది. 11.25 డిగ్రీలు పెట్టి 32 భాగాలుగా విభజించి తూర్పు వైపులో జయంత, ఇంద్ర అనేటువంటి స్థానాలు ఏ డిస్టెన్స్ లో వస్తున్నాయో మనసులో పెట్టుకొని అక్కడ మెయిన్ డోర్ ని ఏర్పాటు చేసుకోవాలి. మెయిన్ గేటుని ఏర్పాటు చేసేటప్పుడు కూడా, ప్రహరీకి మెయిన్ గేటుని ఏర్పాటు చేసేటప్పుడు కూడా మన ప్లాట్ యొక్క కొలతలు 36/55 ఇది మనసులో పెట్టుకొని దానికి కూడా 11.5 డిగ్రీల లెక్కన 32 భాగాలుగా విభజించి మనం మెయిన్ గేట్ యొక్క స్థానాన్ని నిర్ధారించుకోవాలి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 16 దిక్కులుగా విభజించిన, 32 ద్వారాలుగా విభజించిన వీటి యొక్క రిఫరెన్స్ పాయింట్ ఏంటి? నార్త్. మనం ఈ బిల్డింగ్ ప్లానింగ్ కన్నా ముందే మీకు చెప్పేశా, ఈ బిల్డింగ్ 0 డిగ్రీస్ నార్త్, 0 డిగ్రీస్ నార్త్ ఉన్నటువంటి బిల్డింగ్ కి మనం ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి 0 డిగ్రీస్ నార్త్ నుంచి లెక్క పెట్టుకోవాలి.
అదే ఒక 10 degrees ఇటు తిరిగింది అనుకో, ఇక్కడ నుంచి లెక్క పెట్టాలి. ఒక 30 degrees ఇటు తిరిగింది అనుకో, అక్కడ నుండి లెక్క పెట్టాలి. సో రిఫరెన్స్ పాయింట్ 0 degrees నార్త్. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని మెయిన్ డోర్ ని, ప్రహరీకి మెయిన్ గేట్ ని కరెక్ట్ అయిన ప్లేస్ లో ఏర్పాటు చేసుకోవడం ఇంటికి చాలా 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 ముఖ్యం. వాస్తులో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సరైన స్థానంలో ద్వారం ఉండాలి. సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలన్నా, సెప్టిక్ ట్యాంక్ కాకుండా ఇంటి బయట ఓపెన్ ప్లేస్ లో ఒక ఎక్స్టర్నల్ టాయిలెట్ ఇవ్వాలన్నా, లేదా కామన్ టాయిలెట్ ఇంటి బయట ఇవ్వాలన్నా కూడా మొత్తం ప్లాట్ ని 16 దిక్కులుగా విభజించాలి. మొత్తం ప్లాట్ సపోజ్ ఇప్పుడు 40/60 ఉందనుకుందాం ఒక ప్లాట్. మొత్తం 40/60ని అకార్డింగ్ టు నార్త్ డైరెక్షన్, నార్త్ ఎన్ని డిగ్రీలకు తిరిగి ఉందనే దాన్ని పరిగణలోకి తీసుకొని 16 దిక్కులుగా విభజించుకున్న తర్వాత తూర్పాగ్నేయం, దక్షిణ నైరుతి, పశ్చిమ వాయువ్యం ఈ 3 స్థానాలు ఎక్కడొస్తున్నాయో గుర్తుపెట్టుకొని దక్షిణంలో గుంట పెట్టకూడదు. సో దక్షిణంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టడానికి లేదు. వాయువ్యంలో, పశ్చిమ వాయువ్యంలో అంత జాగా వదలగలమా అవకాశాన్ని చూసుకోవాలి. తూర్పులో, తూర్పాగ్నేయంలో ఎంత మనకు కన్వీనియంట్ గా ఉంది, ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని సెప్టిక్ ట్యాంక్ ని లేకపోతే టాయిలెట్ ని, బయట ఎక్స్టర్నల్ టాయిలెట్ ని ఏర్పాటు చేసుకోవడానికి ప్లాన్ చేయాలి. అంతేగాని ఉత్తరంలో ఇచ్చేయడం, సెప్టిక్ ట్యాంక్ ని ఉత్తరంలో ఇస్తే అది కొన్ని డిగ్రీలు టిల్ట్ అయిన విషయాన్ని గమనించకపోతే అది కరెక్ట్ నార్త్ లో వచ్చి పడచ్చు. నార్త్ అంటే కుబేర స్థానం, అది ధనస్థానాన్ని చెప్తుంది, అక్కడ చంద్రుడు అధిపతి. సో మనం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్న మొదటి నుంచి చివరి వరకు మనసులో ఉంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటి యొక్క సెంటర్ లైన్స్, డయాగ్నల్స్, ప్లాట్ యొక్క సెంటర్ లైన్స్, డయాగ్నల్స్ ఎట్టి పరిస్థితుల్లో ఒకదానిపైకి ఒకటి రాకూడదు. దీన్నే సోమసూత్ర, కర్ణసూత్ర, బ్రహ్మసూత్ర అని చెప్పి మనుష్యాలయ చంద్రిక అనే గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ వైట్ లైన్ చూడండి, ఇది ప్లాట్. ఈ ప్లాట్ కు ఇది 36 అడుగులు కదా, ఇటు 18 అడుగులు, ఇటు 18 అడుగులు సెంటర్ లైన్. ఇది 55 అడుగులు. 55 అంటే 27.5 సెంటర్ లైన్. ఇది బిల్టప్ ఏరియా. సపోజ్ 40 అనుకో, ఇది 20, ఇది 20, ఇది ఒక 24 అనుకో, ఇదో 12, ఇదో 12. ఇప్పుడు చూడండి, ప్లాట్కు గీసినటువంటి సెంటర్ లైన్ అంటే తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి. ఇది చూడు, ఇది బిల్డింగ్, ఈ రెడ్ బిల్డింగ్ అనుకుందాం. ఈ బిల్డింగ్ లో ఇది సెంటర్ లైన్ తూర్పు పడమర, ఇది ఇటు సెంటర్ లైన్ ఉత్తర దక్షిణం. ఈ రెండు లైన్లు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒకదానిపైకి ఒకటి రాకూడదు. ఎప్పుడు వస్తాయి? సపోజ్ నువ్వు ఇక్కడ ఒక 2.5 అడుగులు ఇచ్చి ఇటు కూడా 2.5 అడుగులే ఇచ్చినావు అనుకో, ఒకదానిపైకి ఒకటి వచ్చేస్తుంది. ఇది అత్యంత భయంకరమైన మిస్టేక్. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇటు 2 అడుగులు ఇచ్చి ఇటు 2.5 అడుగులు ఇస్తారు. ఇటువైపు తక్కువ ఇచ్చినాం, ఇటు ఎక్కువ ఇచ్చినాం. కానీ దీని పరిధి ఎంతో లెక్క పెట్టాలి కదా. ఈ లైన్ యొక్క విడత ఎంతో పరిగణలోకి తీసుకోవాలి కదా. 3 అంగుళాలు సరిపోతుందా? ఎట్టి పరిస్థితిలో సరిపోదు. కాబట్టి ఇటువైపు ఎంత గ్యాప్ ఇస్తున్నాం, ఇటువైపు ఎంత గ్యాప్ ఇస్తున్నాం, ఇక్కడ ఎంత గ్యాప్ ఇచ్చినాం, ఇక్కడ ఎంత గ్యాప్ ఇచ్చినాం, చాలా ఇంపార్టెంట్ రోల్ ఇది. చాలా జాగ్రత్తగా ప్లాన్ ముందు నుంచి చివరి వరకు మనం ఇది మనసులో పెట్టుకొని ప్లాన్ చేస్తూ ఉండాలన్నట్టు. నెక్స్ట్ డయాగ్నల్స్. ఇది ప్లాట్కు గీసినటువంటి కర్ణం, ఇది ఇంకొక కర్ణం. ఇప్పుడు ఈ రెడ్ చూడు, ఇది బిల్డింగ్ కు గీసినటువంటి కర్ణం. ఈ రెండు ఎక్కడ కూడా ఒకదాని మీద ఒకటి రాకూడదు, వచ్చేట్టు అలా ప్లాన్ చేయకూడదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ గది యొక్క కర్ణాలు కూడా మొత్తం బిల్డింగ్ కర్ణంతో ఏకం కాకూడదు. కాబట్టి ఈ నియమాన్ని ప్లానింగ్ ముందు నుంచి చివరి వరకు గుర్తు పెట్టుకుంటేనే ఇది అమల్లోకి వస్తుంది. లేకపోతే సపోజ్ నువ్వు ఇది మనసులో లేకపోతే ఇక్కడ నుంచి రూమ్ని ఇట్లా కట్ చేసినావు అనుకో, ఇట్లా ఒక రూమ్ ఇచ్చినావు అనుకో,
లేదు ఇట్లా ఒక రూమ్ ఇచ్చినాం అనుకో, ఇప్పుడు ఏమైంది, రూమ్ సెంటర్ లైన్ బిల్డింగ్ సెంటర్ లైన్ అలైన్ అయిపోయినాయి కదా. లేదు ఇక్కడ ఒక రూమ్ ఇట్లా ఇచ్చినాం అనుకుందాం, ఇప్పుడు ఏమైపోయింది, ఈ రూమ్ డయాగ్నల్ ఈ మొత్తం బిల్డింగ్ డయాగ్నల్ ఒకదాని మీద ఒకటి వచ్చింది కదా. ఎట్టి పరిస్థితుల్లో అట్లా జరగకూడదు. సో ప్లానింగ్ ముందు నుంచి ఇది మనసులో పెట్టుకొని వర్క్ చేస్తేనే ఫైనల్ గా ఇది వర్కౌట్ అవుతుంది. కాబట్టి ప్లానింగ్ లో ఇలాంటి సెన్సిటివ్ విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇంటిని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని విషయాలు ప్లానింగ్ లో మనం ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురావాలి. అవి ఏంటంటే పంచభూత తత్వ, అగ్ని, వాయు, జల, భూమి, ఇట్లా పంచభూతాలు ఉన్నాయి కదా. పంచభూత తత్వం ప్రకారం ఇంటిని విభజించుకొని ఏ వైపు ఏం వాడాలి అంటే, సపోజ్ ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్ షేప్ ఉంది, ఇది ఎక్కడ వాడితే పాజిటివ్నెస్ ఉంటుంది, ఎక్కడ వాడకూడదు. సర్కిల్, స్క్వేర్, ఈ షేప్స్ అన్ని ఏవి ఎక్కడ వాడాలి అనేవి పంచభూత తత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, ఇంట్లో మల్టిపుల్ కలర్స్ వాడాలనుకున్నప్పుడు ఏ డైరెక్షన్ లో ఏ కలర్ వాడాలి. ఎల్లో కలర్ ఉంది, ఎల్లో కలర్ ని ఈస్ట్ లోకి అసలు తీసుకురాకూడదు, రెడ్ కలర్ ని ఆగ్నేయంలో తప్ప ఎక్కడ వాడకూడదు. ఇలాంటి కలర్స్ కాంబినేషన్స్, మల్టిపుల్ కలర్స్ వాడాలనుకున్నప్పుడు ఇవన్నీ విషయాలు పంచభూత తత్వం ఆధారంగా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనం దాన్ని కూడా స్టడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ 16 ఏరియాస్ బార్ గ్రాఫ్. సపోజ్ ఒక ప్లాట్ సన్నగా ఉందనుకుందాం, అంటే ఒక 20 అడుగుల వెడల్పుతోని 45 అడుగుల లోతున్నప్పుడు దాంట్లో 16 డైరెక్షన్స్ గా మనం బైఫర్గేషన్ చేసినప్పుడు ఒక ఏరియా, ఒక డైరెక్షన్ యొక్క వైశాల్యం తక్కువ, మరొక వైశాల్యం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆ ఇంటిని బ్యాలెన్స్ చేయడం కోసం, తక్కువ వచ్చిన ఏరియాను ఎన్హాన్స్ చేయడం కోసం, దాని యొక్క వృద్ధి చేయడం కోసం, ఆ ఏరియా యొక్క శక్తిని వృద్ధి చేయడం కోసం కలర్స్ ను వాడతారు, షేప్స్ ను వాడతారు, ఇలా రకరకాల విషయాలను వాడాల్సి ఉంటుంది. కాబట్టి 16 జోన్స్ యొక్క ఇది ఎట్లా తెలుస్తుంది, 16 డైరెక్షన్స్ కి వైశాల్యాలు, అంటే ఇప్పుడు మనం మొత్తం ప్లాట్ కు వైశాల్యం కనుక్కుంటాం కదా, అట్లనే దీన్ని 16 దిక్కులుగా విభజించినప్పుడు ప్రతి పార్ట్ వైశాల్యం కనుక్కోవాలి. కనుక్కొని ఎక్స్ యాక్సిస్ లో, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ లో ఇట్లా 16కి 16 తీసుకొని బార్ గ్రాఫ్ చేసుకొని దాంట్లో మాక్సిమం ఏంటిది, మినిమం ఏంటిది, యావరేజ్ ఎంత ఉండాలి అనే దాన్ని ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఎన్హాన్స్ చేయడం కోసం ఏం చేయాలి అనే విషయాలను అర్థం చేసుకోవాలంటే కూడా 16 డైరెక్షన్స్ యొక్క బార్ గ్రాఫ్ మీద అవగాహన ఉండాలి. నెక్స్ట్ బోర్ పాయింట్. బోర్ పాయింట్ ఎక్కడ ఇవ్వాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. డైరెక్షన్ తో పాటు బోర్ పాయింట్ ని గుర్తు మార్క్ చేసేటప్పుడు డయాగ్నల్స్ కింద అసలు రావద్దు, అంటే బిల్డింగ్ డయాగ్నల్ కిందికి రావద్దు, ప్లాట్ డయాగ్నల్ కిందికి కూడా రావద్దు. సేమ్ టైము అది తూర్పులో ఇస్తే బాగుంటది, తూర్పు లేకపోతే ఉత్తరంలో ఇచ్చినా బాగానే ఉంటది, దక్షిణంలో అసలు ఇవ్వకూడదు, పడమరలో అయితే వరుణ అనే ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఉంటుంది, అక్కడ ఇస్తే బాగుంటది. ఇలాంటి విషయాలన్నీ కూడా బోర్ పాయింట్ ని మార్క్ చేసేటప్పుడు కూడా గైడెన్స్ ఇవ్వగలగాలి. నెక్స్ట్ ద్వారవేద. ద్వారాలని మెయిన్ గేట్ కావచ్చు, ఇంటికి మెయిన్ డోర్ కావచ్చు, ఈ రెండింటిని కరెక్ట్ ప్లేస్ లోనే మనం మార్క్ చేసినాం కానీ ఆ ద్వారం వేదకు గురైంది అనుకో, మెయిన్ గేట్ కి 10 అడుగుల దూరంలో లేదా 8 అడుగుల దూరంలో ఒక భారీ వృక్షం ఉందనుకో, అది ద్వారవేద అవుతుంది. సో ఇలాంటి విషయాలన్నీ కూడా సపోజ్ లోపల కార్నర్ నుంచి ఒక గోడ యొక్క కార్నర్ ద్వారంలోకి వస్తుంది అనుకోండి, ద్వారవేదకు గురి అవుతుంది. మనం ద్వారాన్ని కరెక్ట్ ప్లేస్ లో మార్క్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ద్వారం వేదకు గురి కాకుండా చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. వాస్తు ప్లానింగ్ లో ఇవన్నీ చిన్న చిన్న మైన్యూట్ విషయాలు అనిపిస్తాయి కానీ చాలా కీలకమైన విషయాలు. నెక్స్ట్ బెడ్ పొజిషన్స్. బెడ్ పొజిషన్స్, మంచం ఎప్పుడు కూడా దక్షిణం వైపు తలబెట్టుంటే నంబర్ 1 చాలా బాగుంటుంది, ఉత్తరం అసలు పెట్టకూడదు. మనం మార్క్ చేసేటప్పుడే ఇటువైపు తలబెడితే బాత్రూమ్ కు డోరు అటువైపే ఇచ్చామనుకో, పడుకున్న వాళ్ళకు స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ద్వారం బెడ్ యొక్క పొజిషన్ కూడా మనమే ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ అది కబోర్డ్ కు డిస్టర్బెన్స్ లేకుండా అట్లా అనేక విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. వెంటిలేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఒక ఇంటికి లేదా ఇంట్లోని టాయిలెట్స్ కి మనం ఇల్లు ఎంత అందంగానన్నా ప్లాన్ చేయాలి, వెంటిలేషన్
చాలా ప్రియారిటీ ఇవ్వాలి. విండో యొక్క సైజ్ ఎంత ఉండాలి, విండో హైట్ ఎంత ఉండాలి, ఎంత పెద్ద విండోస్ వాడితే బాగుంటుంది అనే విషయాల మీద క్లారిటీగా మనమే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, మనం ఏదైతే ఇంటికి ఆయన లెక్క కట్టామో, ఇంటి యొక్క కుటుంబ సభ్యుల నక్షత్రాల ఆధారంగా మనం ఆయన లెక్క కట్టుకున్నాం, అదే ఆయానికి లేదా అదే నక్షత్రానికి లేదా దానికి సరిపోయే నక్షత్రానికి మనం మెయిన్ డోర్ కానీ, విండోస్ కానీ, ఉపద్వారాలు కానీ, సైజుల్ని, వాటి మందాలని మనమే ఫిక్స్ చేయాలి. వాస్తుశాస్త్రంలో దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది. యాని శయన్ అంటారు, అంటే వాహనాలు, పడుకునే మంచం, ద్వారాలు ఇవన్నీ కూడా ఆయాది గణన ప్రకారమే జరగాలి. అలా జరిగినప్పుడే ఆ ఇల్లు శుభప్రదంగా ముందుకెళ్తుంది. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న ప్రతి అంశానికి పీడిఎఫ్ డిస్కషన్లో ఇచ్చా. అంటే పీడిఎఫ్ అంటే నీ వర్క్ చేసినటువంటి ప్లాన్, ఆ ప్లాన్ని పీడిఎఫ్లో ఇచ్చా. దాన్ని ఒకసారి ప్రింట్ తీసుకొని మనం చెప్పినటువంటి విషయాలు లేదా నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ఇంకొన్ని వీడియోస్ మర్మస్థానాలకు సంబంధించి కానీ ఇంకొన్ని విషయాలు ఆ వీడియోస్ కానీ చూస్తే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక బిల్డింగ్లో ప్రతి అంశం, ప్లానింగ్లో ప్రతి అంశం చాలా సెన్సిటివ్. ఇవన్నీ ఆ ఇంట్లో నివసించబోయేటువంటి వ్యక్తుల పైన ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ప్లానింగ్లో ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి, ఇంతవరకు ఫాలో అయినా కూడా చాలా మంచి బిల్డింగ్ వస్తుంది.